హోటల్లో తింటుంటే సో వీళ్ళిద్దరైతే కనుక వచ్చి లైక్ ఫాలోవర్స్ అని చెప్పి టైం స్పెండ్ చేశారు. ఇక్కడ నుంచి కదిరి దగ్గర అంటే సో మళ్ళీ కదిరి బస్ ఎక్కుదామని ఇటువైపు వచ్చా. మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఫ్రమ్ పుట్టపర్తి. ఇప్పుడైతే కనుక నేను లోపల దర్శనానికి అయితే వెళ్ళాను. అండ్ ఇప్పుడు టైం అయితే కనుక ఆల్మోస్ట్ 10:30 అయింది కరెక్ట్గా. నేను 8:30 అరౌండ్ 8:40కి అట్లా లోపలికి వెళ్ళాను. టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 4 o'clock అయితే ఓం చాంటింగ్ జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి 8 o'clock అయితే వేద పారాయణం జరుగుతుంది. సో చాలా బాగుంటుంది. 8 o'clock నుంచి 9 o'clock వరకు అది జరుగుతుంది. అండ్ 8:50 to 9:20 అయితే భజన జరుగుతుంది. 9:30కి అయితే కనుక మీకు దర్శనానికి మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఈవినింగ్ టైమింగ్స్ అయితే 6 o'clock అయితే భజన స్టార్ట్ అవుతుంది. అండ్ 6:45కి అయితే హారతి ఇస్తారు. 7 o'clock కల్లా దర్శనం అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. స్పేస్ మ్యూజియంకి వెళ్ళాను, బట్ అది క్లోజ్ అని చెప్పారు. 10:30 లోపే ఎంట్రీ అంట. స్పిరిచువల్ మ్యూజియంకి వెళ్తున్నాను. అండ్ టైమింగ్స్ అయితే కనుక ఇవి. సో ఓపెన్ 10 o'clock అండ్ క్లోజ్ అయితే కనుక 12 o'clock. వెడ్నెస్డే అయితే హాలిడే. మొత్తం ఒక కొండలాగైతే ఎక్కాలి. కొంచెం పెద్దవాళ్ళు నడవడానికి కష్టమే, బట్ యంగ్స్టర్స్ అయితే కనుక ఎక్కేయచ్చు. సో మెడిటేషన్ ట్రీ అయితే కానీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మార్నింగ్ టైం వస్తే మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ సో దాని పక్క నుంచి మనం కొంచెం పైకి వెళ్తే స్పిరిచువల్ మ్యూజియం ఉంటుంది. సో మ్యూజియం క్లోజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మ్యూజియంకి వెళ్తున్నా. ఇదైతే ఎంట్రీ. స్పిరిచువల్ మ్యూజియంకి అయితే వెళ్ళేసి వచ్చాను. లోపల మొత్తం చూశాను. హిందూ, జైన్, బుద్ధ, క్రిస్టియన్, ముస్లిం అండ్ ఆల్సో చైనీస్ వాళ్ళది అండ్ జాపనీస్. సో ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ వాళ్ళ కల్చర్స్ ఎలా ఉంటాయి అండ్ ఆల్సో వాళ్ళు ఎవరిని పూజిస్తారు అన్న దీంట్లో మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు లోపల కంప్లీట్గా. మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ టూ ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కటి లైక్ మనకి లైఫ్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఆల్సో మనకి మన వేదాస్ ఏమేమి చెప్తున్నాయి, వాటి నుంచి మనం ఏం తీసుకోవాలి అన్నట్టుగా కంప్లీట్గా లైక్ చూపించారు. అండ్ ఆల్సో ఇండియా అండ్ అదర్ కంట్రీస్లో ఉన్న మన హిందూ ధర్మానికి సంబంధించిన ఆర్ఎల్స్ బుద్ధ ధర్మ, జైన్, ముస్లిం, క్రిస్టియన్ అండ్ అన్ని వాళ్ళ దానికి సంబంధించిన ఫేమస్ ఆర్ మెయిన్ వాళ్ళకి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి నీట్గా వుడ్ ఆర్ మార్బుల్తో అయితే కనుక మంచిగా నీట్గా కార్వింగ్ చేసి అయితే అక్కడ పెట్టారు. టైమింగ్స్ వచ్చేటప్పటికి స్పిరిచువల్ మ్యూజియంకి మార్నింగ్ 10 to afternoon 12 PM వరకే. తర్వాత అయితే కనుక క్లోజ్ చేస్తారు. ఎవ్రీడే ఇదే టైమింగ్స్. అండ్ వెడ్నెస్డే కనుక హాలిడే. ఇదే స్పిరిచువల్ మ్యూజియం. ఇలాగా 3 గోపురాలు ఉంటాయి లైన్ లో పక్క పక్కనే. అదే స్పిరిచువల్ మ్యూజియం. అండ్ ఆటోస్ అయితే కనుక వస్తున్నాయి పైకి, బట్ అందరూ మాక్సిమం ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు. స్పిరిచువల్ మ్యూజియంలో అయితే కనుక మనకి 2 floors ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి కదా. హాఫ్ అన్ అవర్ 40 minutes అలా పడుతుంది మొత్తం కంప్లీట్ గా చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే కనుక కిందకు వస్తున్నాను. మనకి దారిలో మెడిటేషన్ ట్రీ చూపించాయి కదా. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే కిందకి వెళ్తాను. నుంచి మళ్ళీ రూమ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ వచ్చేసాను దగ్గరికి. ఇది కూడా ప్రశాంత్ ఆపోజిట్ కదా. డైరెక్ట్ ఇప్పుడు అనంతపూర్ బస్ అయితే ఎక్కేస్తున్నా. సో లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నా మొత్తం. ప్లాన్ లో చిన్న చేంజ్. ఫస్ట్ అయితే అనంతపూర్ వెళ్దాం అనుకున్నా, బట్ వేరే అంకుల్ ఫోన్ చేసి ఇక్కడ నుంచి కదిరి దగ్గర అంటే సో మళ్ళీ కదిరి బస్ ఎక్కుదామని ఇటువైపు వచ్చా. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇది చిత్రావతి నది. పచ్చటి పొలాలు, మధ్య మధ్యలో చెట్లు, అలాగే అందమైన సరస్సుల మధ్య అయితే వెళ్తున్నాను. రోడ్ మాత్రం చాలా బాగుంది.
అలాగే మధ్య మధ్యలో ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. సో సిగ్నల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. బస్ స్టాండ్లో దిగాను. అండ్ బస్ స్టాండ్లో అయితే కనుక క్లాక్ రూమ్ ఉంది. సో ఒక సైడ్ దింపుతారు మిమ్మల్ని, ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్. అటు నుంచి మనం కొంచెం పక్కకు వస్తే కార్గో పక్కనే ఒక న్యూ బస్ స్టాండ్లో 3 ప్లాట్ఫామ్స్ అలా ఉంటాయి. అక్కడైతే కనుక ఒక చిన్న స్టాల్ ఉంటుంది, దాని పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది. అండ్ బ్యాగ్స్ అయితే అక్కడ పెట్టేసి ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాను. అండ్ ఆన్ ది వేలో టెంపుల్కి అయితే వెళ్తాను. తినడానికి అయితే వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే కనుక 3 దాటింది. సో ఈలోపు లంచ్ చేసేసి వెళ్దాం అనుకుని ఒక హోటల్లో తింటుంటే సో వీళ్ళిద్దరు అయితే కనుక వచ్చి ఫాలోవర్స్ అని చెప్పి టైం స్పెండ్ చేశారు, కొంచెం మాట్లాడారు బాగా. అండ్ సో మీ పేరేంటో? మోహన్ సాయి అంట పేరు. మీ పేరు? సాయి. ఓకే, సాయి మోహన్ అంట. మన సబ్స్క్రైబర్స్ అంట యూట్యూబ్లో, అందుకని చెప్పి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇందాక నేను చూపించినట్టుగా టర్నింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మార్కెట్ వస్తుంది, క్లాత్ మార్కెట్. సో ఆ మార్కెట్లో నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఎదురుగుండా లెఫ్ట్లో కనిపిస్తుంది కదా షెడ్, అది స్వామివారి రథం అనుకుంటా. అండ్ రైట్ సైడ్ ఒక ఆర్చ్ ఉంది కదా, సో ఆ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి స్వామివారి రథం అండ్ ఇది ఆర్చ్. నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. లోపలికి వస్తున్నాను. సో ఇదంతా రోడ్ లోపలికి ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వచ్చేయడమే. అండ్ టైమింగ్స్ అయితే కనుక అంత కరెక్ట్గా తెలియదు నాకు. గూగుల్లో అయితే కనుక ఒక టైం చెప్తుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఒక టైం చెప్పారు, ఓపెన్గా ఉంటుందని. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇందాక మీకు బస్సులో చూపించింది మాత్రం బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. వరకు అయితే మార్నింగ్ 4:30 నుంచి 11 o'clock వరకు అయితే కనుక నైట్ ఓపెన్లో ఉంటుంది ద్వారము. గుడి లోపలికి అయితే వచ్చానండి. ముందుగా కథ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జగత్ ప్రసిద్ధిగాంచిన నవనరసింహ క్షేత్రముల్లో శ్రీ ఖదరి లక్ష్మీ నరసింహ క్షేత్రం ఒకటి. ఈ దేవస్థానం అర్జునుడు తపస్సు చేసిన మద్దిలేరు వాగుగట్టును వెలిసింది. శిలాశాసనాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం నుండి అభివృద్ధి చెంది అప్పటి బుక్కరాయల వారు 1274లో ఈ శ్రీవారి గర్భాలయం అయితే నిర్మించారు. స్వామివారు త్రేతాయుగంలో వెలిసి ఉన్నారని ఇక్కడ స్థల పురాణం. ఇదే స్వామివారు ఉన్న మెయిన్ ఆలయం ఇది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ లోపల మొత్తం విశ్రాంతి తీసుకోవడానికి మొత్తం షెడ్లు అలాంటివన్నీ ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే నిత్య అన్నదాన మందిరం కూడా ఉంది. మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు అయితే ఇక్కడ అన్నదానం ఉంటుంది. అండ్ అలాగే మనం శాశ్వత అన్నదానానికి విరాళాలు కూడా ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ నేను వచ్చేటప్పటికి లేట్ అయింది కాబట్టి నాకు ఇక్కడ తెలియదు ఉందని, సో బయట తినేసి వచ్చాను. ఇంత మంచి పెద్ద షెడ్ అయితే వేశారు. అండ్ అలాగే ఇక్కడ స్టేజ్ లాగా ఉంది. ఇక్కడ నాకు తెలిసి స్వామివారి ఉత్సవాలు కానివ్వండి, కళ్యాణం అట్లాంటివన్నీ ఇక్కడే జరుగుతాయి అనుకుంటా. గుడి విశిష్ట అయితే కనుక విన్నారు కదా, ధనుర్మాసం కాబట్టి మార్నింగ్ 3:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 అలా వరకు అయితే ఉంటుందంట, 1:30 వరకు. అండ్ టెంపుల్ అయితే కనుక మళ్ళీ ఈవినింగ్ సెషన్లో 5 o'clock నుంచి ఈవినింగ్ 9:30 వరకు అలా అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ ఈ లోపల కాంపౌండ్ లోపల ద్వారం లోపల గేట్స్ అయితే కనుక అప్ టు 11 వరకు అయితే ఓపెన్ ఉంటాయి. సో 11 వరకు ఇక్కడ మనం లోపల ఉండొచ్చు. ఇప్పుడైతే కనుక దర్శనం అయితే అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ లోపలికైతే కనుక మొబైల్స్ నాట్ అలౌడ్. సో బయట క్లాక్ రూమ్ ఉంటుంది, లగేజ్ కానివ్వండి అండ్ మొబైల్స్ కానివ్వండి. అండ్ పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ఈచ్ ఫోన్ 10 rupees అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే కనుక బస్ స్టాండ్ వెళ్తున్నాం. కదిరి నుంచి అనంతపూర్ వెళ్ళే బస్సు అయితే ఎక్కాను. బస్సులోనే ఉన్నాను. ఇది కూడా చిన్నపాటి అడవిలో నుంచి పొలాల మధ్యలో నుంచి అయితే వెళ్తుంది. రూట్ అయితే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడైతే కనుక అనంతపూర్ బస్ స్టాండ్ దిగాను. సో అలా నడుచుకుంటూ బయటకు అయితే వస్తున్నా. బస్ స్టాండ్ దగ్గర నుంచి బయటకు రాగానే సర్కిల్ దగ్గర షా డార్మెటరీ అని ఉంది. ఇక్కడైతే నేను తీసుకున్నాను వాళ్ళ స్టేకి. డార్మెటరీలో బ్యాగ్స్ పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఫుడ్ తిందామని ఏటీపీ డైరీస్ అని ఒక పేజ్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు రేపు కలుస్తామన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో వర్క్లో ఉన్నారంట. 2 పేజెస్ మనం కాంటాక్ట్ అయ్యా. సో ఇద్దరు ఓకే అన్నారు, రేపు మార్నింగ్ కలుస్తాము. ఫుడ్ తినేసి అయితే మళ్ళీ బ్యాక్ డార్మెటరీ అయితే వచ్చేసాను. అండ్ డార్మెటరీ ప్రైస్ అయితే ఏసీ అయితే కనుక 230 అండ్ నాన్ ఏసీ అయితే కనుక 150. తర్వాత వచ్చేటప్పటికి రేపు మార్నింగ్ ప్లాన్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పెన్నా అహోబిలం అని ఉంది. సో బళ్ళారి వెళ్ళే రూట్లో వస్తుంది. అక్కడికైతే కనుక వెళ్ళి బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ గుత్తి అండ్ గుంతకల్ అయితే కనుక వెళ్ళాలి.
సో ఇది ప్లాన్. అండ్ రేపు మార్నింగ్ అయితే కలుసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.